ఇరాన్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచింది. ప్రధాని మోదీ ప్రజలకు 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దని విజ్ఞప్తి చేసిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు 6% ఉన్న దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 15% పెంచింది. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ను కూడా విధించింది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న వేళ భారత్ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీంతో దిగుమతులను తగ్గించి ట్రేడ్ డెఫిసిట్ ను కంట్రోల్లో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చారిత్రాత్మక కనిష్టానికి చేరి $1కు $95.75 వరకు పడిపోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశం భారత్. అలాగే వెండి వినియోగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశీయ అవసరాలకు భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అయితే బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉండగా కొత్తగా డ్యూటీ పెంపుతో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది నుంచి స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో పెట్టుబడిదారులు భారీగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారత్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్లోకి వచ్చిన పెట్టుబడులు 186% పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పటికే కేంద్రం బంగారం, వెండి దిగుమతులపై 3% ఐజీఎస్టీ విధించడంతో బ్యాంకులు కొంతకాలంగా దిగుమతులను తగ్గించాయి. దీంతో ఏప్రిల్లో బంగారం దిగుమతులు దాదాపు 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇప్పుడు కొత్తగా 15% డ్యూటీ అమల్లోకి రావడంతో దిగుమతులు మరింత తగ్గే అవకాశముందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. అయితే మరోవైపు అధిక పన్నులతో అక్రమ బంగారం స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో సుంకాలు తగ్గించిన తరువాత స్మగ్లింగ్ తగ్గినా ఇప్పుడు మళ్లీ గ్రే మార్కెట్ చురుకుగా మారే అవకాశముందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పొదుపు చర్యలపై పిలుపునిచ్చారు. పెళ్లిళ్ల కోసం ఏడాది పాటు బంగారం కొనొద్దని, అవసరం లేని విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు. సాధ్యమైన చోట్ల వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచాలని కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు భారత్లో ప్రభావం పరిమితంగానే ఉన్నా పరిస్థితులు మరింత దిగజారితే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని విజ్ఞప్తి చేసిన కొద్ది రోజులకే కేంద్రం భారీగా దిగుమతి సుంకాలు పెంచడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం వల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముండగా మరోవైపు అక్రమ రవాణా పెరుగుతుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, సామాన్యులపై ఎంత భారం పడుతుంది అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశముంది. సామాన్యులు ఇకపై బంగారం కొనడం సాధ్యం కాదా? కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు షాకింగ్గా పెరిగాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు $13,910 పెరగడం మార్కెట్ను కుదిపేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $167,890 చేరింది. ఈ కొత్త డ్యూటీతో 1 గ్రాము నుంచి 100 గ్రాముల వరకు ఎంత అదనపు భారం పడుతుంది? సామాన్యుడిపై ప్రభావం ఎంత? ఒకసారి చూద్దాం. ఇరాన్ యుద్ధ ప్రభావం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి. ఈ పరిస్థితుల్లో దిగుమతులను తగ్గించి ట్రేడ్ డెఫిసిట్ ను కంట్రోల్లో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు 6% ఉన్న దిగుమతి డ్యూటీని ఒక్కసారిగా 15% పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్క రోజులోనే భారీగా ఎగిశాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర $16,789 ఉంది. మంగళవారం ఈ ధర $15,398. అంటే ఒక్క రోజులోనే గ్రాముకు $1,391 పెరిగిందన్నమాట. అదే 8 గ్రాములకు $11,128, 10 గ్రాములకు $13,910, 100 గ్రాములకు $1,39,100 పెరిగిందన్నమాట.
ఈ లెక్కన పాత 6% డ్యూటీ ప్రకారం 1 గ్రాముపై దాదాపు 1,007 రూపాయల ట్యాక్స్ పడేది. కానీ ఇప్పుడు 15% డ్యూటీతో అదే 1 గ్రాముపై 2,518 రూపాయల వరకు ట్యాక్స్ పడుతోంది. అంటే 1 గ్రాముపైనే అదనంగా 1,511 రూపాయల భారం పెరిగింది. అదే 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే నిన్నటి వరకు 6% డ్యూటీ ప్రకారం దాదాపు 10,073 రూపాయల ట్యాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు 15% డ్యూటీతో అది 25,184 రూపాయలకు పెరిగింది. అంటే 10 గ్రాముల బంగారం కొనుగోలుపై అదనంగా 15,111 రూపాయల భారం పడుతోంది. 100 గ్రాముల బంగారం కొనుగోలు చేసే వారిపై అయితే భారం మరింత భారీగా ఉంది. పాత 6% డ్యూటీ ప్రకారం 100 గ్రాములపై దాదాపు 1,731 రూపాయల ట్యాక్స్ ఉండేది. కానీ కొత్త 15% డ్యూటీతో అది 2,51,835 రూపాయలకు పెరిగింది. అంటే కేవలం డ్యూటీ పెంపు వల్లే అదనంగా 1,51,104 రూపాయల భారం పడుతోంది. మరోవైపు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా కలిస్తే బంగారం కొనుగోలు మరింత భారమవుతుందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్లో ఈ ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. దీనికి కేంద్రం తాజా డ్యూటీ పెంపు కూడా తోడవడంతో దుబాయ్తో పోలిస్తే భారత్లో బంగారం ధరలు మరింత ఖరీదుగా మారే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దుబాయ్తో పోలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 12,000 నుంచి 13,000 రూపాయల వరకు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. అంటే 100 గ్రాములకు 1,20,000 నుంచి 1,30,000 రూపాయలు. 1 కేజీ బంగారం కొనుగోలుపై దాదాపు 12 నుంచి 13 లక్షల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అధిక పన్నులతో అక్రమ బంగారం స్మగ్లింగ్ మళ్లీ పెరిగే అవకాశముందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన కేంద్ర నిర్ణయం ఇప్పుడు బంగారం మార్కెట్ను పూర్తిగా మార్చేసింది. 1 గ్రాము బంగారంపైనే 1,500 రూపాయలకు పైగా అదనపు భారం పడుతుండగా 10 గ్రాములపై దాదాపు 15,000 రూపాయలు, 100 గ్రాములపై 1,51,000 రూపాయల వరకు అదనపు ట్యాక్స్ భారం పడుతోంది. దీంతో బంగారం కొనుగోలు సామాన్యులకు మరింత దూరమవుతుందా, లేక దిగుమతులు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. 2 ఏళ్లలో బంగారం ధరలు ఆకాశానంటాయి. ఒకప్పుడు 6,000 రూపాయల దగ్గర ఉన్న గ్రాము బంగారం ధర ఇప్పుడు 16,000 రూపాయలకు చేరింది. కేవలం 2 ఏళ్లలోనే గ్రాముకు 8,000 రూపాయలకు పైగా పెరుగుదల నమోదైంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇప్పుడే బంగారం కొనొద్దు, ఏడాది పాటు కొనుగోలు వాయిదా వేయండని పిలుపునివ్వడం, ఆ వెంటనే కేంద్రం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు బంగారం ధరలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి? ఇకపై గోల్డ్ ప్రయాణం ఎటువైపు ఉండొచ్చు? గత 2 ఏళ్ల బంగారం ధరల గ్రాఫ్ను పరిశీలిస్తే 2024 మేలో గ్రాము బంగారం ధర దాదాపు 6,184 రూపాయల వద్ద ఉంది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ 2026 మే నాటికి 14,456 రూపాయల క్లోజింగ్ స్థాయికి చేరింది. మధ్యలో గరిష్టంగా 15,739 రూపాయల స్థాయిని కూడా తాకింది. అంటే 2 ఏళ్లలో గ్రాము బంగారం ధర దాదాపు 8,185 రూపాయలు పెరిగింది. ఈ 2 ఏళ్లలో పెరుగుదల 130%కి పైగా నమోదయ్యింది. 2025 ఆగస్టు నుంచి 2026 జనవరి మధ్య కాలంలో బంగారం ధరలు అత్యంత వేగంగా పెరిగాయి. ఈ 2 ఏళ్లలో బంగారం ధరలు ఎలా పెరిగాయో ఈ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు, మిడిల్ ఈస్ట్లో యుద్ధ భయాలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం భయాలు కలిసి పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లించాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో గోల్డ్ను సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తూ భారీగా కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ప్రపంచ కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం కూడా మార్కెట్ను ప్రభావితం చేసింది. చైనా సహా అనేక దేశాలు తమ గోల్డ్ రిజర్వులను పెంచుకోవడం, డాలర్పై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నాలు, గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెరిగిన పెట్టుబడులు కలిసి ధరలను కొత్త రికార్డులకు తీసుకెళ్లాయి. ఇదే సమయంలో భారత్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇప్పుడే బంగారం కొనొద్దు అంటూ నేరుగా విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్ల కోసం కూడా ఏడాది పాటు గోల్డ్ కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని సూచించారు. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు, దిగుమతులను తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యల తరువాత కేవలం కొన్ని రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా భారీ షాక్ కనిపించింది. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 13,910 రూపాయలు పెరిగింది.
ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,67,890 రూపాయలకు చేరింది. అయితే ఇకపై బంగారం ప్రయాణం ఎటువైపు ఉండొచ్చు అన్న దానిపై మార్కెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ పరిస్థితులు కొనసాగితే, ముడి చమురు ధరలు మరింత పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు ఇంకా ఎగిసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అధిక ధరల కారణంగా డిమాండ్ తగ్గితే కొంతకాలం తర్వాత మార్కెట్లో కరెక్షన్ రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇక భారత్లో మాత్రం దిగుమతి సుంకాలు, జీఎస్టీ, రూపాయి బలహీనత కలిసి బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్లో సామాన్యులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు అధిక పన్నులతో అక్రమ బంగారం స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. యుద్ధ భయాలు, చమురు సంక్షోభం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అధిక ధరలతో డిమాండ్ తగ్గితే మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతుండటంతో గోల్డ్ షాపుల్లో కొనుగోలుదారులు లేక షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిత్యం కస్టమర్లతో కిటకిటలాడే గోల్డ్ షాపులు కలతప్పాయి. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకండి అంటూ ప్రధాని పిలుపునివ్వడం, ఆ వెంటనే బంగారం దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేయడంతో షాపులు వెలవెలబోతున్నాయి. షాపుల్లో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలతో కలిపి ధరలు అమాంతంగా 16 నుంచి 17,000 రూపాయలు పెరగడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలుపుదల చేయండి, విదేశీ ప్రయాణాలు వెళ్లొద్దంటూ ప్రధాని చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా దాని యొక్క ప్రభావం బంగారం కొనుగోలు పైన ఎక్కువగా చూపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో కూడా గోల్డ్ బిజినెస్ చాలా గడిచిన 3 రోజులుగా తగ్గుముఖం పట్టింది. అకస్మాత్తుగా ఒక్కసారిగా ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది 6% నుంచి 15% పెంచడంతో 15,000 రూపాయలకు పైగా పెరగడంతో ఒక్కసారిగా బంగారం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం పైన తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బాలాజీ జ్యువెలర్స్ మార్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇటు తిరుపతిలో ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సత్యనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ యొక్క ప్రభావం ఎలా చూపించబోతోంది? మనకి ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ హైయెస్ట్ క్యాడర్, ఆయనే బంగారు కొనొద్దు అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రజలు ఆలోచిస్తారు ఎందుకు కొనొద్దు అన్నారు అనేసి. దానికి మెయిన్ కారణం ఏమంటే, ఒక 5 ఏళ్ల ముందర గోల్డ్ బాండ్ స్కీమ్ పెట్టారండి. ఆ గోల్డ్ బాండ్ స్కీమ్ పెట్టినప్పుడు 4,000 రూపాయలు బంగారు రేటు ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే గోల్డ్ బాండ్ రెడెంప్షన్ టైం అయింది. టోటల్ 8 years అది మొత్తం సవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటారు. 2.5% ఇంట్రెస్టే కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు, అప్పుడు కాలానికి ఇచ్చారు. ఆ బంగారు రేట్ ఇప్పుడు 4,000, 5,000 రూపాయల లోపల ఉండే బంగారు తీసుకొని ఎఫ్డీ వేసిన వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలంటే గ్రామ్ 15,000, 16,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి లాస్గా ఉంది. సో మోడీ గారు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరూ బంగారు తీసుకొని ఇలా చేసి ఎఫ్డీలు వేసుకొని చేసిండే వాళ్ళకి ఇవ్వాలంటే కష్టంగా ఉంది. ఆ గోల్డ్ బాండ్ స్కీమే తీసేశారు. కానీ ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మనకి హార్మోజ్ది అందరికీ తెలిసిందే. ఈ ప్రాబ్లం ఇరాన్ వారు, అమెరికన్ వారు వల్ల గోల్డ్ రేట్స్ కూడా చాలా తగ్గినాయి. రియల్గా ఇప్పుడు తగ్గినా కూడా బంగారు మనం బయట నుంచి తీసుకొని వచ్చే దానివల్ల ఆ బంగారుని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇండియాలో డెడ్ అయిపోతుంది. కాబట్టి పెట్రోల్కి, డీజిల్కి, ఖర్చులకి బంగారుని వద్దు అని పాపం మనమేమో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. కానీ మేము కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. ఒకేసారి ఇమీడియట్గా చెప్తే చాలా 3.5 కోటి మంది మొత్తం జనం ఉన్నారు. వీళ్ళ మీద ఆధారపడి ఉండే వ్యాపారస్తుల మీద ఆధారపడి ఉద్యోగస్తులు ఉంటారు, స్వర్ణకారులు ఉంటారు. ప్రతి ఒక్కరికి అందరికీ మాకు మైనస్ అవుతుంది. ఒక 2 days గా బిజినెస్ లో ఏమీ లేవు, 0% అయిపోయింది. ఓవరాల్ గా చూస్తాను, ఒక తిరుపతిలోనే ఎంత సేల్స్ ఉన్నది, గడిచిన 2 రోజులుగా ఎంత మేరకు తగ్గుముఖం పట్టింది? తిరుపతి జిల్లాలో మొత్తం నాట్ ఓన్లీ తిరుపతి, ఆల్ తిరుపతి డిస్టిక్ మొత్తం ఎత్తుకుంటే పర్ డేకి ఒక 10 crores బిజినెస్ అవుతుంది. దగ్గర 10% బిజినెస్ కూడా జరగలేదు. 1 కోటి రూపాయల బిజినెస్ కూడా జరగలేదు 2 days గా అయితే. చాలా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం ద్వారా దాని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా చూపించే అవకాశం కనిపిస్తుంది, రేట్లు పెరగడం ద్వారా. రేటు పెరిగే కానీ ఇంకా ప్రజలు కూడా తగ్గిపోతారు. ఇప్పుడు రియల్ గా మ్యారేజ్ సీజన్ ఉంది. ఒక 2 months వరకు మ్యారేజెస్ ఉంటాయి. దీని మీద కూడా కొనే వాళ్ళతో 1,00,000 రూపాయలు కొనే వాళ్ళు కూడా 10,000కి 20,000 కొంటే చాలా కష్టం అవుతుంది. వ్యాపారాలు నమ్ముకున్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అని మా ఐడియా అండి. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? 2 days గా బిజినెస్ ఏం లేవు సార్. టోటల్ గా ఎక్కడ షాప్ కొంటే కూడా 1 గ్రామ్ కొనాలంటే ఈరోజు విత్ జిఎస్టీ వేస్ట్ ఇదని చేస్తే 17,000 18,000 పడుతుంది గ్రామ్. 2 grams కొనాలంటే 36,000. దానివల్ల చాలా కష్టంగా ఉంది గోల్డ్ షాప్స్ కి. అట్లా వర్కర్స్ కూడా చాలా మంది డల్ గా ఉంది బిజినెస్. వాళ్ళు కూడా వాళ్ళు కూడా హౌస్ మొత్తం రెంట్ అన్ని కట్టాలా. వాళ్ళు కూడా మేము వర్క్ ఇస్తే వాళ్ళు వర్క్ అవుతాయి.
దానివల్ల వాళ్ళు కూడా చాలా స్లోగా ఉంది. దీనివల్ల చూసి ఈ డ్యూటీ ట్యాక్స్ 6% ఉండింది, 6 to 15% చేశారు. దానివల్ల ఒకేసారి గ్రామ్ 1000 రూపాయలు పెరిగింది. ఫ్యూచర్లో గోల్డ్ పెరిగేది తగ్గేది ఏం లేదు. దీనివల్ల చూసి ఇమీడియట్లీ చేయకుండా స్లోగా చేస్తే బాగుంటుంది. ఓవరాల్ గా చూస్తా ఉంటే బంగారం కొనుగోలుకు సంబంధించి ప్రధాని చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా బంగారు విక్రయాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయని చెప్తున్నారు. ప్రధానంగా చేసినటువంటి ప్రకటనతో రాబోయే రోజుల్లో ఇంకా బంగారం ఇంకా పెరిగేటువంటి అవకాశాలే తప్ప తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ రోజు ఇంపోర్ట్ ట్యాక్స్ 6% నుంచి 15% పెంచడం ద్వారా ఈ యొక్క భారం కూడా కొనుగోలు చేసే వారిపైన ఎక్కువగా పడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా బంగారం పెరుగుదలే తప్ప తగ్గుముఖం పట్టే తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 16% పెంచడంతో మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లు 15,390 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 16,789 రూపాయలు పెరిగింది. మోడీ ప్రకటన చేసిన 3 రోజుల్లోనే బంగారం ధర భారీగా పెరిగింది. పెరిగిన ధరలతో బంగారం షాపులపై ప్రభావం ఉంటుందని అంటున్నారు నగల వ్యాపారులు. పాత బంగారంతో కొత్త నగలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన బంగారం ధరలు కస్టమర్లకు భారం అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సో మరి పెరిగిన ధరలకు కారణాలేంటి? సో పెరిగిన ధరల ద్వారా కొనుగోలుపైన ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు మానేపల్లి జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ మురళి గారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు చూస్తే బంగారం ఒక్కసారిగా 6% ఉన్నటువంటి దిగుమతి సుంకం 16% పెరిగింది. సో మెయిన్ రీజన్ ఏంటి? సో ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల క్రితమే హైదరాబాద్లో వచ్చారు. సో సంవత్సరం పాటు బంగారాన్ని కొనుగోలును వాయిదా వేసుకున్నారు. సో అనౌన్స్మెంట్ చేసిన 2 రోజుల్లోనే ఈ రకమైనటువంటి సుంకం పెరిగింది. సో దీనిపైన కొనుగోలుపైన ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? మీరు ఏదైతే పాయింట్ క్లియర్గా స్పెసిఫిక్గా అడిగారో ఇది 100% ఫ్యాక్ట్స్ అండి. నార్మల్గా ఇప్పుడు లాస్ట్ 3-4 మంత్స్ నుంచి యుద్ధ వాతావరణం మనం చూసాము. ఒక యుద్ధం ద్వారా ఎన్నో ఇంపాక్ట్స్ అవుతాయి ప్రపంచంలో. అందులో మేజర్గా ఫైనాన్స్ ఎకానమీ అనేది ఒక పెద్ద మార్కెట్ విచ్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. సో అటువంటి ఇంపాక్ట్ మనము ఈవెన్ దో యుద్ధం అనేది వేరే దేశం మధ్యలో జరిగినా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ మార్కెట్ అనేది చాలా ఇంపాక్ట్ అయింది. దీని క్రైసిస్ రానున్న రోజుల్లో మనం చూడబోతాం. అన్ని దేశాలు కూడా దీని క్రైసిస్ చూడబోతాయి. ప్రధానమంత్రి స్వయంగా తను ప్రజలకి ఈ విషయాన్ని సూచించాడు అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అనౌన్స్మెంట్ టు ది పబ్లిక్. దీని వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది. దీని వెనుక ఎన్నో దానికి సంబంధించిన కార్యాచరణలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బంగారాన్ని ఒకవేళ ప్రజలు కన్జప్షన్ అనేది కొంచెం తగ్గిస్తే అంత మందం రిస్క్ ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్లో తగ్గుతుంది. దాని మందం ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది దేశానికి బిగ్ స్ట్రెంగ్త్ అవుతుంది. నిత్యావసర వస్తువుల్ని ఎక్కువ తగ్గించలేము. ఆయిల్ అంటాం ఒక 10-20% తగ్గిస్తే మా ఎక్కువ. అండ్ అదేవిధంగా ట్రావెల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ మన కన్జప్షన్ ఉందో అది కూడా ఒక లిమిటెడ్ వరకే తగ్గించగలుగుతాం. బంగారం అనేది ఒక డిఫరెంట్ పర్పస్కి కొంటాం కాబట్టి దీన్ని మనం ఒకవేళ మెంటల్లీ ఫిక్స్ అవుతే దీని మీద కొంచెం తగ్గితే కన్స్యూమర్ సపోర్ట్ చేస్తే దీని మీద మేజర్గా దాని మీద బర్డెన్ తగ్గుతుందని చాలా ఇంపార్టెంట్గా దాన్ని ప్రధానమంత్రి గారు చెప్పారు. లాస్ట్ 3-4 నెలల నుంచి బంగారం ధర విపరీతంగా పెరిగేటప్పటికీ పాత బంగారం ఎక్స్చేంజ్ అనేది ముందు 20-30% వచ్చేది. ఇప్పుడు 50% ఓల్డ్ గోల్డ్ ద్వారా కొంటున్నారు ప్రజలు. ఈ ఓల్డ్ గోల్డ్ ద్వారా కొనే దాంట్లో ఎక్కడ బర్డెన్ పడట్లేదు, మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం పడట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ప్రొడక్టివ్ జ్యువెలరీని వాళ్ళు ఒక ప్రొడక్టివ్ జ్యువెలరీ కిందకి మార్చుకుంటున్నారు. నాకున్న అనాలైజింగ్ ప్రకారంగా 99% ఆఫ్ ది గోల్డ్ కన్స్యూమ్డ్ ఇన్ ఇండియా ఎనీవేర్ ఒక చిన్న గ్రామంలో 1 గ్రామ్ కొన్నా కూడా దాని అగేన్స్ట్గా ఒక ఇంపోర్ట్ జరుగుతుంది. ఒక ఇంపోర్ట్లో ఇండియన్ కరెన్సీ ఫారెన్ కరెన్సీకి మారుతుంది. దాని ద్వారానే బంగారం కంట్రీలోకి వస్తుంది. సో ఇటువంటి ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఉంది కాబట్టి గోల్డ్ని ఒక 30-40% కన్సంప్షన్ తగ్గినా కూడా ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి భావన. సో ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయం అంటే ఖచ్చితంగా శుభకార్యాలకు ఎంతో కొంత బంగారం కొంటూ ఉంటారు. సో మీరు ఇందాక చెప్పారు చాలామంది కస్టమర్స్ పాత బంగారాన్ని మళ్ళీ వచ్చి కొత్త బంగారాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎంత పర్సెంటేజ్ వస్తూ ఉన్నారు? సో గోల్డ్ కన్జంప్షన్ కొనేవారు సో పాత బంగారాన్ని కొత్త బంగారాన్ని మార్చుకునే ప్రయత్నమే చేస్తున్నారంటారా? కొంత బంగారం కూడా కొనుక్కొని కొత్త డిజైన్స్ చేసుకునే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా కన్స్యూమర్ అనేది చాలా స్పెసిఫిక్ ఉంటారండి. వాళ్ళ డబ్బుకి వాళ్ళు విలువ చేసుకోవాలని చాలా భావిస్తారు. మీరు రెగ్యులర్గా మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే 25% అనేది ఓల్డ్ గోల్డ్ ద్వారా వచ్చి 75% అనేది క్యాష్ కార్డు వాళ్ళు వేరియస్ మోడ్స్ తోటి కొనేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరిగాక ఇప్పుడు సుమారుగా
48% నుంచి 50% వరకు పాత బంగారం ద్వారా కొంటున్నారు. అండ్ మిగతాది వాళ్ళు రెగ్యులర్ పర్చేస్ కింద కొంటున్నారు. ఏదైతే ఈ బంగారం పట్ల ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టుగా అయితే బంగారం షాప్ నిర్వాహకులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో బంగారం ధరలు 40% పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కస్టమర్స్ ఏదైతే ఉన్నారో సో పాత బంగారాన్ని తీసుకువచ్చి కొత్త బంగారం లాగా మార్చేటటువంటి పరిస్థితి సో ఇప్పటికే 30-40% పెరిగింది. సో రానున్న రోజుల్లో అది మరింతగా పెరిగితే ఈ యొక్క బంగారం దిగుమతి పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ పెరిగినటువంటి ఈ దిగుమతి శుంకం ఏదైతే ఉందో సో దీని ద్వారా సో బంగారం షాపుల పైన అయితే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వినోతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి. బంగారం ధర ఒక్కసారిగా పెరగడంతో బులియన్ మార్కెట్లో అంచనాలు తలకిందులవుతున్నాయి. బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారికి తాజాగా గ్రాముకు 1000 రూపాయలకు పైగా పెరిగిన బంగారం ధర షాక్ ఇచ్చింది. పెరిగిన ధరతో పసిడి ప్రియుల అంచనాలు మారిపోతున్నాయి. విశాఖలో బంగారం కొనుగోలుదారులు మనసు మార్చుకుని బంగారం కొనుక్కోకుండానే వెనుదిరుగుతున్నారు. మరో 5 రోజులు ఆగితే ధర దిగొస్తుందన్న ఆశతో ఉండామంటున్నారు కొనుగోలుదారులు. పెరిగిన బంగారం ధర, మార్కెట్ అంచనాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని ప్రధాని ప్రకటన చేసిన తర్వాత షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఒక్కరోజే గ్రాము బంగారం ధర 1000 రూపాయలకు పైగా పెరగడంతో బంగారం కొనుగోళ్లదారులు ఒకంత సందిగ్ధతలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయని వ్యాపారస్తులు కూడా అందరూ ఒక రకమైనటువంటి ఎస్టిమేషన్తో ఉంటారు. కానీ ఆ ఎస్టిమేషన్ అంతా కూడా తలకిందులయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ రవి అందుబాటులో ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది కస్టమర్లు కూడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడదాం, వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. ముందు రవి గారితో మాట్లాడదాం. రవి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో చూస్తుంటే బంగారం అమ్మకాలు కొనుగోలుపై ఏమైనా ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుందా? మీకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ధర పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే బంగారం ధర పెరిగింది. ఈ పెరుగుదల కారణాలు ఏంటంటే ప్రపంచ ఆర్థిక మాంద్యం దృష్టిలో పెట్టుకొని మోడీ గారు చేసినటువంటి ఈ యొక్క ఎక్స్చేంజ్ డ్యూటీ అనేది పెంచడం జరిగింది. ఈ పెంచిన తరుణంలో వ్యాపారస్తులకైతేనేమి కస్టమర్లకైతేనేమి ఇది భారంగానే ఉంది. అయినప్పటికీ కూడా రాను రాను బంగారం పెరుగుతుందనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కస్టమర్ కూడాను బంగారం అనేది అలంకరణమే కాదు, ఇది అత్యవసరాలకి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోవడానికి కూడాను ఎవరు కూడా ఎన్నుకొని చేయలేదు. అయితే మాత్రం ఈ ఎక్స్చేంజ్ డ్యూటీలో పెంచినటువంటి ఈ ఎక్స్చేంజ్ డ్యూటీ అనేది పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్లో మీద పడినంత చాలా ఇబ్బందికరంగా ఉంది కస్టమర్స్కి. అదే కాకుండా వ్యాపారస్తులు కూడా ఇది తీరని భారమే. కానీ ప్రపంచ మాన్యం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎక్స్చేంజ్ డ్యూటీ పెంచడం జరిగింది. బంగారం రేటు మీద ఈ యొక్క భారం పడడం వల్ల కస్టమర్లు కూడా కొనుగోలుదారులు కూడా కొద్దిగా వెనకం చేయడం జరిగింది. ఇది మొత్తం మీద కొంత భారం పడినప్పటికీ కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా భావించేటువంటి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మనతో పాటు కస్టమర్ ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఏం తీసుకున్నారు? అంటే ఎక్స్చేంజా లేకపోతే కొందామని వచ్చారు? కొందామని వచ్చారు. ఓకే, ఎన్ని గ్రాములు కొందామని వచ్చారు? అంటే తులం అలా చూద్దాం అనుకున్నాం. మా పాప బర్త్డే వస్తుంది. సో ఓకే, అంటే మీరు ఈరోజు మార్నింగ్ షాప్కి వచ్చే టైంకి రేట్ ఒక్కసారిగా జంప్ అయింది. ఎలా అనిపించింది? మీ ఎక్స్పెక్టేషన్, రేట్ ఆఫ్ ఎస్టిమేషన్? అంటే అమౌంట్ అనేది పెరిగిపోతుంది కదా సార్, మేము ఇంకా తీసుకోవాలా లేదా అని డౌట్ వస్తుంది. ఓకే, మీరు చెప్పండి సార్. అంటే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా ఇంతవరకే వెళ్ళాలి అని, ఇప్పుడు రేట్ చూస్తే ఒకసారిగా ఎస్టిమేషన్ అంటే నేను మంత్లీ స్కీమ్ కట్టాను సార్, నెలకు 10,000 చొప్పున. ఒకసారి మనం కొనే స్తోమత లేదు, ఈ వేస్టేజ్లు కానీ వీటి భారం ఎక్కువ ఉందని. సో మాకైతే మా నిర్ణయం ఇది సార్, కొద్దిగా వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఒక్కొక్కరు ఒక్క అభిప్రాయంతో ఉన్నారు. కొంతమంది వెయిట్ చేద్దామనే ఆలోచనతో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది వివిధ రకాల మోడల్స్ చూస్తున్నారు. మరోవైపు కొంతమంది నిరాశతో వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. మరొక 2-3 రోజులు వెయిట్ చేస్తే రేట్ కొంచెం డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక అప్పుడు తీసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బంగారం ధర ఒక్కసారిగా కొనుగోలుదారులను అలాగే వ్యాపారస్తులను షాక్కి గురి చేసింది. ప్రధానమంత్రి ప్రకటన తర్వాత వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఒకంత మార్కెట్లో ఒక కుదుపుని తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖపట్నం, వైశ్యరాజు జ్యువెలరీ నుంచి.